ఎన్నికలు ముగిశాయి. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి తాలూకు పదవీ వ్యామోహం, పదవీ కాంక్ష, పదవీ దుగ్ధ మరొకసారి బట్టబయలైంది. నిజానికి చంద్రబాబు గారు మనిషి రక్తం తాగే పులి. అక్కినేని నాగేశ్వరరావు గారు నాకు చాలా సన్నిహితులు. వారు ఒక పర్యాయం నాతో అన్నారు, వీరభద్రరావు, ఆయన చంద్రబాబువి పులి కళ్ళు, ఆ కళ్ళు ఎప్పుడైనా నువ్వు అబ్జర్వ్ చేసావా అని అడిగారు. అప్పటి వరకు నేను అబ్జర్వ్ చేయలేదు. అవి పులి కళ్ళు. పులి ఎప్పుడు కూడా రెప్పలు ముయ్యదు, చంద్రబాబు కూడా రెప్పలు ముయ్యడు. ఏ క్షణంలో తనకు అపకారం జరుగుతుందో అని చాలా అలర్ట్గా ఉంటుంది పులి. అలాగే కనురెప్ప వేస్తే తన ముందున్నటువంటి మనిషి కానీ లేడిపిల్ల కానీ తనను తప్పించుకుని పారిపోతుందేమో అన్నటువంటి భావంతో ఆ అలర్ట్నెస్ పులికి ఉంటుంది. అదే అలర్ట్నెస్ చంద్రబాబుకు ఉంటుంది. కనురెప్ప వేస్తే తన పదవి ఎక్కడ పోతుందో, తన సీటు మీద ఎవడు కూర్చుండిపోతాడో అనే బాధ, ఆ దుగ్ధ ఆయనలో ఉంటుంది. నువ్వు అబ్జర్వ్ చేయన్నారు. అది నిజం. చంద్రబాబు గారు కనురెప్ప వేయరు, ముయ్యరైనా. ఎప్పటికి వేస్తారో కూడా తెలియదు. ఆయన కనురెప్ప వేసే టైంలో మనం 20 సార్లు కనురెప్ప మూస్తాం. ఆ విధంగా అంత పదవీ వ్యామోహంతో, కనురెప్ప వేస్తే తన పదవి పోతుందేమో అన్నంతటి పదవీ వ్యామోహంతో ఆయన రాజ్యం చేస్తారు. ఈవేళ కూడా ఈ పదవీ వ్యామోహంతో ఇది ఎక్కడ పోతుందో, తన మీద తన కొడుకు మీద, వీళ్ళిద్దరూ కూడా తండ్రి కొడుకులిద్దరూ కూడా గోరీ గజనీల్లా ఈ రాష్ట్రాన్ని దోచు తిన్నారు. దీని మీద వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి వ్యతిరేకతతో ఎన్నికలను ఏ రకంగా ఎదుర్కోవాలన్నది ముందు నుంచి కూడా ఆయన ప్రణాళిక చేసుకొని సంవత్సరం పాటుగా ఆయన అసలు ప్రభుత్వాన్ని గాలికి వదిలేశారు. కేవలం రాజకీయాన్నే ధ్యేయంగా పెట్టుకున్నారు. ప్రభుత్వ డబ్బుతో రాజకీయం చేయాలి, ప్రభుత్వ డబ్బుతో ఓట్లు కొనుగోలు చేయాలి, ప్రభుత్వ డబ్బుతో ఉద్యమాలు చేయాలి, ఇదే ధ్యేయంగా పెట్టుకున్నారు. జగన్ మీద యుద్ధం, కేసీఆర్ మీద యుద్ధం, ఓవైసీ మీద యుద్ధం, మోడీ మీద యుద్ధం, చివరికి ఎన్నికలు జరిపేటువంటి ఎన్నికల కమిషనర్ మీద యుద్ధం. ఎవరిని వదలడు ఆయన, మొత్తం అందరి మీద. ఆఖరికి ఎన్నికల ముందు రోజు వెళ్ళి ఎన్నికల కమిషనర్తో కూడా ఫైటింగ్. వీధి రౌడీలా తయారయ్యారు చంద్రబాబు నాయుడు గారు. ఒక ముఖ్యమంత్రిగా ఆయన తయారవ్వలేదు. ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా ఇచ్చి ఎన్నికల్లో పాల్గొంటే చాలా బాగుండేది, ఆయనకు గౌరవం దక్కేది. పదవి చేతిలో పెట్టుకుని అధికార దుర్వినియోగం చేస్తూ అధికారులని దమాయించడం, ప్రతి వారిని కూడా తనకు కావాల్సిన అధికారులే ఉంచాలి, తనకు కావాల్సిన అధికారులు తీసేయడానికి వీల్లేదు. ఎన్నికల కమిషన్ ఎవడు, వాడెవడు, వీడెవడు, ఏంటండి ఆ భాష అంటే వచ్చేసింది. ఆయనకి ఫ్రస్ట్రేషన్ వచ్చేసి ఓడిపోతున్నాం అన్నటువంటి బాధ రావడం. అలాగే 50 లక్షల మంది ఓటర్లను తొలగించారు. ఎవరు తొలగించారంటే ప్రభుత్వం తాలూకు డ్యూటీ అది, ఎన్నికల కమిషన్ డ్యూటీ కాదు. ప్రభుత్వం ఓటర్ లిస్టులను ప్రిపేర్ చేసి ఆ ఓటర్ లిస్ట్ని ఎన్నికల కమిషన్కి అప్పగించాలి. ఇట్ వాజ్ ది డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్. గవర్నమెంట్ ఎవరిది? చంద్రబాబు చేతిలో ఉంది. 50 లక్షల ఓటర్లు ఓట్లు లేకుండా పోవడం అనేటువంటి జరిగింది, తొలగించారు కావాలని. నిన్న ఓటింగ్ ఎలక్షన్కి వచ్చేసరికల్లా ఓటర్ కార్డ్స్ తీసుకుని వచ్చారు ప్రజలు. బాబు మా ఓటు వేస్తామని అంటే మీ లిస్టులో మీ ఓటు లేదమ్మా అలాగని చెప్పి పంపించారు. అనేక మంది, ఆ 50 లక్షలు కూడా ఎక్కువ ఉంటుంది, అంతకంటే ఎక్కువ కూడా ఉంటుంటుంది. నేను చూస్తే చాలామంది పాపం కుటుంబాలతో సైతంగా ఓటర్ కార్డ్స్ పెట్టుకొని వస్తే వాళ్ళకి మీ ఓట్లు లేదమ్మా చెప్తే చాలా నిరాశతో వారు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి రావడం అనేటువంటి జరిగింది. ఈ విధంగా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా ఆయన చేయడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా 24 సంవత్సరాలైంది ఎన్టీఆర్ చనిపోయి. ఎన్టీఆర్ ఈవేళ జ్ఞాపకం వచ్చాడు ఆయనకి. ఎన్టీఆర్ మీద ఓ 2 సినిమాలు తయారు చేయించారు. ఒక సినిమా కథానాయకుడు, ఒక సినిమా మహానాయకుడు. 2 సినిమాలు తయారు చేయించి 2వ సినిమాలో చంద్రబాబు నాయుడు హీరో, విలన్ అయినటువంటి పాత్రని హీరో కింద కన్వర్ట్ చేసి రాణా తాలూకు క్యారెక్టర్ని ఆయన్ని జనాన్ని మభ్య పెట్టాలని చెప్పేసి చూడడం. అందులో ఎన్టీ రామారావు హీరో కాదు, పేరుకు మహానాయకుడు ఎన్టీఆర్, కానీ అందులో హీరో ఎవరు? చంద్రబాబు నాయుడు, రాణా. అది ఈ విధంగా అంటే దాన్ని తీసుకుని వెళ్ళి ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి పాత సంఘటనలు మర్చిపోయేలా చేద్దామని ప్రయత్నం చేశాడు. కానీ జనం దాన్ని తిప్పికొట్టారు.
బావచాటున ఉన్నటువంటి బాలకృష్ణయ్య ఈ సినిమాను తీసి భంగపడిపోయారు. జనం ఎవరు ఫస్ట్ డే కూడా సినిమా ఎవరు చూడలేదు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు మళ్ళీ మనం మోసం చేయడానికి ఎన్టీ రామారావు పేరుతో ఈ సినిమా తీసేయడం అన్నటువంటి ప్రజల్లోకి వెళ్ళి ఎన్టీఆర్ అభిమానులు కూడా ఆ సినిమాను చూడడం మానేశారు. మొదటి రోజు మ్యాట్ని కూడా హాల్లో నిండలేదంటే దాని అర్థం అదే. అవేళ ఆయన తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి మూడో భాగం ఏమైందండి? చంద్రబాబుని అక్కడ చంద్రబాబు ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచిన సంఘటనలు, అలాగే ఎన్టీ రామారావు గారి మరణం, ఆ రెండు తీయాలి కదా, రెండు తీయలేదు. తీయకుండా దాన్ని అట్టే పెట్టారు. రామ్ గోపాల్ వర్మ ముందుకు వచ్చి ఆ భాగాలు నేను తీస్తానన్నాడు. ఆ సినిమాలు నేను తీస్తాను ఆయన కూనుకున్నాడు. పాప కష్టపడేదో తీశారు, నిజాలు తీశారు. చూడాలి కదా సినిమాని. నువ్వెవరు ఆపడానికి? సెన్సార్ బోర్డు వారు అంగీకరించారు, దాన్ని అప్రూవల్ ఇచ్చారు. దాన్ని హైకోర్టుకి వెళ్ళి ఈయన ఏదో మొత్తం గమ్మత్తులు చేసి ఆ సినిమా రిలీజ్ అవ్వకుండా ఆఫ్ చేశారు. అంటే అంత భయం. నా తాలూకు వెన్నుపోటు చరిత్ర అంతా ఇందులో వచ్చేస్తుంది. ఎన్టీ రామారావుని ఏ రకంగా మరణానికి కారకుడిని నేనయ్యాను అన్నటువంటి జనాన్ని తెలిసిపోతే మన డిపాజిట్లు పోతాయేమో అన్నటువంటి భయంతో ఆయన సినిమాని రిలీజ్ కాకుండా చేశారు. అంటే ఎన్ని పనులు చేయాలో అన్ని పనులు కూడా ఆయన తన గెలుపు కోసం ప్రయత్నం చేయడం అనేటువంటిది జరగలేదు. ఎక్కడ ఒక ఇంచు కూడా ఆయన వదలడం అనేటువంటిది జరగలేదు. మరి ఎన్నికల సమయం వస్తే మరి రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంఘటనలు, అరాచకాలు, అక్రమాలు, ఘోరాలు ఇవన్నీ కూడా జరిగాయి. అంటే ఈ ఈవెంట్స్ ఎన్నో కూడా వాళ్ళ టీవీల్లో చూపిస్తూ ఇదంతా జగన్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు అన్నటువంటి ఇంప్రెషన్ నిన్న ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇవ్వడం అనేటువంటి ప్రయత్నం చేశారు. స్పీకర్ లాంటి హోదా కలిగినటువంటి వ్యక్తి కూడా ఒక పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళి ఎవడో వస్తాడో చూస్తాను, ఇక్కడ ఓటు ఎవడేస్తాడో చూస్తానని చెప్పేసి కమ్మి చింపించుకొని అక్కడ కూర్చోవడం అంటే ఎంత అవమానకరమైనటువంటి ప్రజాస్వామిక విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎంకరేజ్ చేశారో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్నికల నాడు కూడా, ఎన్నికల ముందంటే సానుభూతి కోసం ప్రయత్నం చేశారు, అవసరమైతే ఎన్నికలు వాయిదా వేయడానికి ప్రయత్నం చేశారు. ఈ రెండు కుదరకపోవడంతో ఎన్నికల నాడు కూడా అరాచకాన్ని సృష్టించి దీనంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తోసేద్దాం అని విపరీతమైనటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. మరి మొత్తం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి అరాచకాలు చేయడం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఎల్లో షర్ట్స్ వేసుకుని, ఎప్పుడు కూడా ఎల్లో షర్ట్స్ వేయడం అనేది జరగదండి. అది పార్టీ సింబల్, పార్టీ కలర్. అది ఆ కలర్ వేసుకొని ఎమ్మెల్యేలు వీరవిహారం చేశారు, స్వైరవిహారం చేశారు, బూతుల్లోకి వెళ్ళిపోయి కలబడిపోయారు. 15 మంది గ్యాంగులతో బూతుల్లోకి చొరబడ్డారు. ఒక్కొక్క బూత్లోకి 4 సార్లు 5 సార్లు వెళ్ళిపోయి అక్కడ నిలబడిపోయి అమ్మ ఓటు బాబు ఓటు అనుకుంటూ కొంతమంది అయితే అనకాపల్లి ఎమ్మెల్యేలు అటువంటి బూత్లోకి వెళ్ళిపోయి కాళ్ళ మీద పడిపోయాడు, అందరి కాళ్ళ మీద అని చెప్పేసి అమ్మ నన్ను రచించు, అమ్మ నాకు ఓటేయాలనుకుంటూ పాటాడు. ఎంత అప్రజాస్వామికమైనటువంటి విధానాన్ని ఈయన అమలుపరిచాడో చాలా స్పష్టంగా కనబడుతుంది. రిగ్గింగ్ చేయడానికి కూడా మరి అచ్చెన్నాయుడు లాంటి వాడు రిగ్గింగ్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఉత్తరాంధ్రలో అయితే అయ్యనపతి రావనివ్వండి, గంటా శ్రీనివాసరావు రావనివ్వండి, అక్కడ మీద ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు రావనివ్వండి, వీళ్ళందరూ కూడా అనేక అరాచకాలకి పాల్పడడం అనేటువంటి జరిగింది. ఏదోలా గెలిచేయాలి. ఒక రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పోయినా మనం మాత్రం గెలిచేయాలి. అవసరమైతే మన వైఎస్ఆర్సీపీలకు మనం మారిపోవడానికి కూడా ప్రయత్నం చేద్దాం అన్నటువంటి బాధతో వాళ్ళు ఆ ప్రయత్నంతో వీళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేయడం అనేటువంటి జరిగింది. అచ్చెన్నాయుడు గారు అయితే చాలా అరాచకాలు చేశారు. కొన్ని ఏరియాస్ని రిగ్గింగ్ చేయడానికి కూడా ఆయన ప్రయత్నించడం అనేటువంటి కూడా జరిగింది. అదేవిధంగా ఇక్కడ అపార్ట్మెంట్స్ ఏవైతే అపార్ట్మెంట్స్లో కూడా ఒక్కొక్క ఫ్రిడ్జ్ ఇవ్వడానికి ప్రయత్నం చేయడం, ఏసీలు ఊళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు ఏసీలు ఇవ్వడానికి ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా గంటా శ్రీనివాసరావు ఇక్కడ చేయడం అనేటువంటిది జరిగింది. అయ్యన్న పత్రుడు గారు చెప్పక్కర్లేదు, ఎవడొస్తాడండి నర్సీపట్నం ఏరియాలో ఎవడో ఉండడానికి వీల్లేదు అన్నటువంటిది ఆయన చేయడం అనేటువంటిది జరిగింది. ఈ రకంగా భయభ్రాంతుల్ని చేయడం అనేటువంటిది కూడా చేయడానికి ప్రయత్నం చేయడం అనేటువంటి జరిగింది. ఇంత పోతే విశాఖపట్నం వరకు వచ్చినట్టు, విశాఖపట్నం కాదు రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారితో చంద్రబాబు నాయుడు గారు అడ్జస్ట్ అయిపోయి పవన్ కళ్యాణ్ తాలూకు మనుషులందరినీ కూడా విత్డ్రా చేయించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఆఖరి నిమిషంలో అందరూ విత్డ్రా చేసుకున్నారు. అనకాపల్లి జనసేన క్యాండిడేటు ఓటుకి 10,000 రూపాయలు ఇస్తానని ముందుకు వచ్చినటువంటి వాడు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతానని చంద్రబాబు నాయుడు టైంలో బాగా గంటా శ్రీనివాసరావుకి సోదరుడుగా ఉంటూ కొన్ని వేల కోట్లు సంపాదించాడు. ఆయన వేల కోట్లు ఆయన వచ్చి నేను 100 కోట్లు ఖర్చు పెడతానని చెప్పి అక్కడ పోటీ చేయడం అనేటువంటి జరిగింది. చివరికి మనుషులు ఎవరో దొరకలేదు పవన్ కళ్యాణ్ పేరుతో. ఆఖరి నిమిషాలు మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఆ క్యాండిడేట్స్ని విత్డ్రా చేయించడానికి ప్రయత్నం చేసి కృషి భరించుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఇక్కడ విశాఖపట్నంలో కూడా పవన్ కళ్యాణ్ స్వయంగా నిలబడిన చోట కూడా టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావుని పోటీ నుంచి విరమింపజేసి
మీరంతా కూడా పవన్ కళ్యాణ్ చేయండి అనేటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ జేడీ లక్ష్మీనారాయణని అనఫిషియల్గా తెలుగుదేశం క్యాండిడేట్ కింద తయారు చేశారు. పవన్ కళ్యాణ్ క్యాండిడేట్ ఇక్కడ గెలవాలి. 2 కారణాలు దానికి. ఒక కారణం పవన్ కళ్యాణ్ని ప్లీజ్ చేయడం కోసం ఒక ఎంపీ సీట్ అయినా నాకు ఇవ్వండి అన్నప్పుడు జేడీ లక్ష్మీనారాయణ ఎంపీకి పంపిద్దాం అన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ రాజీ పడ్డారు. రెండవది ఏంటంటే లోకేష్ బాబు తాలూకా రాజకీయం. లోకేష్ బాబుకు తోడలుడు టీడీపీ అభ్యర్థి ఎంబీఎస్ మూర్తి గారి కొడుకు భరత్ ఓడిపోవాలి. తోడలుల రాజకీయం. ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు డాక్టర్ వెంకటేశ్వర్లు ఎలాగైతే రాజకీయం చేసి విభేదాలు పొందారో అలాంటి విభేదాలు పార్టీలో రాకూడదు, ఒక ప్యారలల్ ఆర్గనైజేషన్ నాకు ఉండకూడదు అన్నటువంటి ఉద్దేశంతో లోకేష్ ఇక్కడ అభ్యర్థులందరికీ ఆయన ఫోన్ చేసి చెప్పారు, భరత్ ఓడిపోవాలి, నా తోడలుడు ఓడిపోవాలి, పవన్ క్యాండిడేట్ జేడీ లక్ష్మీనారాయణ ఉన్నాడు, అతనికి ఓట్లు వేయించండి, అతను గెలిచినా పర్వాలేదు అన్నటువంటి రాజకీయం అక్కడ చేయడం జరిగింది. ఈ విధంగా ఎక్కడా కూడా ఎథిక్స్ లేవు, పార్టీ విధానాలు లేవు, పార్టీ తాలూకు డిసిప్లిన్ క్రమశిక్షణ అనేటువంటిది లేదు. ప్రజల్ని ఆటలాడుకున్నారు, ఫుట్బాల్లో ఆడుకున్నారన్నమాట ప్రజలు వెర్రివాళ్ళు. మనం ఏమి చెప్తే అదే చేస్తారు. నువ్వు టీడీపీకి ఓటేయంటే టీడీపీకి వేస్తారు, నువ్వు గ్లాసుకి ఓటేయంటే గ్లాసుకి వేస్తారు అన్నటువంటి భావంతో ఆయన రాజకీయాలు చేయడం అనేటువంటిది జరిగింది. ఈ విధంగా ఎన్ని ఆటలు ఆడినప్పటికీ కూడా ఈవేళ ఓటర్స్ అంతా కూడా చాలా సంయమనం పాటించారు. ఆఖరి నిమిషాలు ఇంకోటి ఏంటంటే మన ప్రాంతంలో ఈవీఎంస్ అన్నీ కూడా మొరాయించిపోయాయి. ఈవీఎంస్ మొరాయించిపోవడంతో 3 గంటలు వెయిటింగ్లో ఉన్నారు ప్రజలు. ఎంత దారుణమైనటువంటి వ్యవస్థ ఏనాడు కూడా లేదు. 3 గంటల వెయిటింగ్లో ఉండడం చివరికి ఓటింగ్ సరళి కూడా తగ్గిపోయింది. వెళ్ళిపోయినట్టు ఇంక ఓటు వేయలేము అన్నటువంటి ఉద్దేశంతో వెళ్ళిపోయారు. సాధారణంగా ప్రతి చోట కూడా ఈవీఎంలు స్పేర్ ఈవీఎంస్ ఉంటాయి. ఈవేళ మన జిల్లాలో స్పేర్ ఈవీఎంస్ ఎందుకు పెట్టకుండా ఈవీఎం పనిచేయలేదు అని అంటే రిపేర్ చేసేవాడిని పంపిస్తారండి. ఎంతమంది రిపేర్ చేస్తారో 1-2 రిపేరర్స్ ఉన్నారు, మెకానిక్స్. వాళ్ళు మొత్తం అంతా కూడా 20-30 ఈవీఎంస్ పనిచేయకపోతే ఆ మెకానిక్స్ పంపించేవారు. ఇదేమన్యాయం అండి, ఎక్కడైనా ఉందండి ఇది? స్పేర్ ఈవీఎంస్ లేకుండా ఎన్నికలు జరపడం అనేటువంటిది అది ఎన్నికల కమిషన్ మీద కాదు నేననేది. ఎన్నికల కమిషన్ తాలూకు విధులు నిర్వర్తించేది ఎవరు? జిల్లా కలెక్టర్. జిల్లా కలెక్టర్లు ఎవరి చేత నియమింపబడ్డారు? చంద్రబాబు నాయుడు గారి చేత నియమింపబడినటువంటి జిల్లా కలెక్టర్లు ఉన్నారు. వాళ్ళు కావాలని విఫలం చేశారా? ఇది ఎన్నికల కమిషనర్ కూడా ఇవాళ నేను ఒప్పుకున్నారు, అంగీకరించాడు. ఈ విధమైనటువంటి పొరపాట్లు జరిగాయి, ఏర్పాట్లు కూడా కొన్ని చేయలేదు, వాటర్ ఫెసిలిటీ కలుగజేయలేదు, టెంట్లు వేయలేదు, దీస్ ఆర్ ది ల్యాప్సెస్ ఇన్ కండక్టింగ్ ది ఎలక్షన్స్ అని ఆయన అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ అవ్వడానికి కారణం చాలా పెద్ద మనసుతో అడ్మిట్ అయ్యారు. కానీ వాటి కారకులు ఎవరండి? జిల్లా కలెక్టర్లు కాదా? జిల్లా కలెక్టర్ ఎవరండి? ఎన్నికల కమిషన్ నియమించారా? చంద్రబాబు నాయుడు గారి మనుషులు. కాబట్టి వాళ్ళు కూడా ఈ ఎన్నికల విధానాన్ని శాబటైజ్ చేద్దాం అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు కూడా ఎన్నికల కమిషన్కి సహకరించకుండా విధానాలకు వ్యతిరేకంగా కూడా ప్రజల్లో ఒక అల్లకల్లోలను సృష్టించాలి అన్నటువంటి ఉద్దేశం. ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందని వాళ్ళు డౌట్ పడ్డారో అటువంటి చోటల్లా కూడా ఇలాంటివన్నీ కూడా సృష్టించి ఇవన్నీ ల్యాప్సెస్ అన్నీ కూడా చేయడానికి కారకులు జిల్లా కలెక్టర్లే అని చెప్పి నేను తెలియపరుస్తూ, ఈవేళ మొత్తం ఏదేమైనా ప్రజల్లో దీనివల్ల కూడా ఓటింగ్ సరళ తగ్గిపోవడం కాకుండా ఓటింగ్ పర్సంటేజ్ కూడా అనకాపల్లి లాంటి చోట ఓటింగ్ పర్సంటేజ్ తగ్గిపోవడానికి కారణం ఓటర్లు విసిగెత్తిపోయి ఈవీఎంలు పనిచేయక ఇళ్ళపోయినటువంటి పరిస్థితులు రావడం అనేటువంటి జరిగింది. దీనికి అంతటికీ కూడా జిల్లా యంత్రాంగం కారకులు నేను తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా తెలుగు ప్రజలు ఒక సరి అయినటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారనే వాళ్ళ మొహాల్లో మనకు చాలా స్పష్టంగా కనిపించింది. ప్రజలు చాలా సంతృప్తికరంగా ఒక రాక్షస ప్రభుత్వాన్ని తీసేసాం, ఒక అవినీతి ప్రభుత్వాన్ని తీసేసాం, గోరీ గజనీల ప్రభుత్వం అంతం చేసాము, ఒక కొత్త నూతనమైనటువంటి ముఖ్యమంత్రి మనకు కావాలి, వీ వాంట్ చేంజ్, మాకు మార్పు కావాలి, మార్పు తీసుకొస్తున్నాం అన్నటువంటి భావం ప్రతి ఓటర్ తాలూకు మొహాల్లో కూడా మాకు కనిపించింది. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి. పెద్ద పదాలు కాదు, మంచి పదాలు అవి. పాటించింది, ఎందుకు పాటించలేదు? ఇప్పుడు ఇట్స్ ప్రెస్ మీట్. నేను చెప్పాల్సింది చెప్పాను. తర్వాత మీట్ ది ప్రెస్ పెడతాను, అప్పుడు మీరు క్వశ్చన్ వేయండి. జిల్లాలో
ఆల్మోస్ట్ దగ్గరగా 11-12 సీట్లు వస్తాయి విశాఖపట్నం జిల్లాలో.